హాయ్ ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ టాక్స్. ఒక యువకుడిని బలి తీసుకున్న ఒక హారర్ స్టోరీ గురించి ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను చెప్పాలనుకున్నది ఏంటో మీకు క్లియర్గా అర్థమవుతుంది. అది ఒక చిన్న గ్రామం. రాత్రి 2 గంటలు దాటితే ఆ రోడ్డు మీద ఎవరూ వెళ్ళరు. ఎందుకంటే అక్కడ ఓ మహిళ ఆత్మ కనిపిస్తుంది అంటారు. ఎప్పటిలాగే ఆ రోజు రాత్రి కూడా గ్రామం మొత్తం నిశ్శబ్దంగా ఉంది. అక్కడ ఆత్మ తిరుగుతుందన్న విషయాన్ని నమ్మని రాహుల్ అనే యువకుడు సరిగ్గా 2 గంటల 17 నిమిషాల సమయంలో తన ఇంటి నుండి బయటకు వస్తాడు. ఎంతో ప్రశాంతంగా ఉన్న ఆ రోడ్డులో తెల్లచీర కట్టుకుని మర్రిచెట్టు కింద నిలబడి ఉన్న మహిళను చూస్తాడు రాహుల్. ఎవరు మీరు? ఈ సమయంలో ఇక్కడ ఒంటరిగా ఉన్నారు. మీకేదైనా సాయం కావాలా అని అడుగుతాడు. ఆమె నుండి ఎటువంటి సమాధానం లేకపోవడంతో మళ్ళీ అడుగుతాడు. అప్పటికీ ఆమె నుండి ఎటువంటి సమాధానం రాలేదు. రాహుల్ 2 అడుగులు ముందుకేసి ఆమెకు మరింత దగ్గరగా వెళ్తాడు. చెప్పండి, సమాధానం చెప్పరేంటి? అడుగుతున్నా కదా అన్నాడు. ఆమె నెమ్మదిగా రాహుల్ వైపు తిరిగింది. ఆమె మొహం చూసి షాక్ అయ్యాడు రాహుల్. ఆమె కళ్ళు పూర్తిగా నల్లగా ఉన్నాయి. మొహం తెల్లగా జీవం లేనట్టుగా ఉంది. ఆమె కాళ్ళు నేలను తాకడం లేదు. అప్పటికి కానీ అర్థం కాలేదు ఆమె దయ్యమని. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాణభయంతో పరిగెత్తడం మొదలుపెట్టాడు. పరిగెడుతూనే ఓసారి వెనక్కి తిరిగి చూశాడు. ఆ దయ్యం కనిపించలేదు. అమ్మయ్య అనుకుని తల తిప్పి చూస్తే రాహుల్ ఎదురుగా నిలబడి ఉంది. భయంతో రాహుల్ గుండె ఆగింది. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం ఆ గ్రామ ప్రజలకు రాహుల్ శవమే కనిపించాడు. రాహుల్ మరణానికి కారణం ఆ దెయ్యమేనన్న వాస్తవాన్ని గ్రహించిన ప్రజలు మరింత భయపడిపోతున్నారు. ఇద్దరూ కలిసే ఆ మర్రిచెట్టు కింద కనిపిస్తూ ఉండడాన్ని గమనించిన ఆ గ్రామ ప్రజలు మరింత భయంతో బ్రతికిడుస్తున్న పరిస్థితి. ఇప్పటికీ ఆ గ్రామం అదే భయం గుప్పెట్లో బ్రతుకుతుంది. పరిస్థితులను బట్టి కొన్ని నమ్మాల్సి ఉంటుంది. అలా కాదని మొండిగా వెళ్తే రాహుల్లా ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.